శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడ మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ? వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏమి అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఆదాయము వ్యయము ఈక్వల్గా ఉంది. అంటే 5-5 అంటే ఒక 5 లక్షలు వస్తున్నాయంటే సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు చూపిస్తుంది. అంటే ఈక్వల్గా ఎక్కడ రూపాయి మిగలట్లేదు. మరి దీన్ని ఆదాయాన్ని పెంచుకోవడం ఎలాగా అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు మిథునం వారికి ఆదాయాన్ని ఇచ్చే కారకుడు చంద్రుడు అవుతాడు, ద్వితీయాధిపతి. మరి ఆ చంద్రుడి యొక్క స్థితి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, 2.5 రోజులకు ఒకసారి మారిపోతుంటుంది. మరి అలాంటప్పుడు ఆ యొక్క చంద్రుడిని రూల్ చేసేటువంటి మరొక కొన్ని గ్రహాలు ఉంటాయి కదా, మిగతా గ్రహాలు ఉంటాయిగా, 2 ఛాయాగ్రహాలు, మిగతా గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మిథునం వారికి మే మాసం వరకు కూడా ఆదాయ విషయాల్లో అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. మరి మే తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తుందా అంటే, మీరు ఉద్యోగరీత్యా మారవలసినటువంటి స్థితి వచ్చినప్పుడు సరైన సమయం చూసుకొని కొత్త అవకాశం వచ్చినప్పుడు మారడం ద్వారా ఆదాయం తగ్గదు, గుర్తుపెట్టుకోండి, ఆదాయం పెరుగుతుంది. ఇంకా మరి వ్యయం తగ్గించుకోవాలి. గురువు ఎలాగో 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు కాస్త శనగలు దానంగా ఇస్తూ ఉండండి, వ్యయం అనేటువంటి తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్యం, అవమానంగా చూసుకున్నట్లయితే మిథునం వారికి 3-6 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 6 ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ రాజ్యపూజ్యాన్ని పెంచుకోవాలంటే నిత్యము లలితా సహస్రనామాల్లో కానీ లేదా విష్ణు సహస్రనామాల్లో, ముఖ్యంగా విష్ణు సహస్రనామాల్లో, ఎందుకంటే మీకు మిథునానికి అధిపతి బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు కాబట్టి విష్ణు సహస్రనామాల్లో ఏదైనా ఒక నామం, ఓం నమో నారాయణాయ అనుకోండి పోనీ. అదేవిధంగా జయ గురుదత్త, శ్రీ గురుదత్త ఇది పట్టుకోండి, లేదా ఓం దుర్గాయ నమః, ఈ 3 ఏదైనా చేయొచ్చు. ఈ 3 చేసినా ఇంకా అద్భుతం. ఏది రాజ్యపూజ్యం పెరగడానికి. మరి అవమానం తగ్గాలి అంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః, ఓం కాలభైరవాయ నమః అనేటువంటి నామం చేసుకుంటే కూడా మీకు అవమానం అనేటువంటి తగ్గుతుంది. ఇవి పర్టికులర్గా మీకు రాజ్యపూజ్య, అవమానాలు, ఆదాయ వ్యయాలని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రక్రియ. ఇక మిగతా అంశాలు ఎలా ఉన్నాయి? మిథునం వారికి సర్వసాధారణంగా తెలివితేటలు అధికంగా ఉంటాయి, మేనేజ్ చేయగలుగుతారు, లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఫైనాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా కాస్త మీకు ఎప్పుడైతే ఈ గురువు మే నుంచి మారుతాడో, 4వ స్థానంలో కేతు ఉండి మీకు విద్యా సంబంధించిన విషయంలో ఉన్నటువంటి ఆటంకాలు కొంతవరకు తగ్గిస్తాడు గురువు మే నుంచి మారడం వల్ల. అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఈ సంవత్సరం కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకోండి. కోర్సెస్ ఏదైనా చేద్దాం అనుకుంటే కూడా 1-4 సార్లు ఆలోచించి చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని ఎవరైతే ఉన్నారో, ఈ శని భగవానుడు గుర్తుపెట్టుకోండి, భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు
భాగ్యంలో ఉండడం వల్ల కొంచెం తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలో కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా మీరు ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ దశమ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశీ విద్య అంటే విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో ఈ సంవత్సరం కాస్త మీరు ఏదైనా ఐవీఎఫ్లు ఇట్లాంటివి ఏదైనా ప్రయత్నం చేసేటట్టయితే మే లోపలైతే ఇంకా బాగా సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా కాస్త వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉంది, మే వరకు చాలా అనుకూలంగా ఉంది, లేదా మరలా అక్టోబర్ నుంచి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. మీరు చేయవలసిన దేవతా ఆరాధన లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడైనప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది
రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనుకున్న మార్గం కానివ్వండి, మీ జన్మ జాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతే ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నారు, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి. చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని వాస్తు అంటే, జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, దీని నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగును చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యి ఉందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.